మీకు అర్థమైందా? ఆయన వచ్చి చెప్పింది దేవుని రాజ్యం గురించి, క్రైస్తవ మతం గురించి కాదు, మనం కట్టుకున్న శాఖల గురించి కాదు. దేవుని రాజ్యం చెప్పాడు. దేవుని రాజ్యంలో ఉండాల్సిన లక్షణాలు ఏమిటి అని అంటే, స్వయం లేకపోవటం, గర్వం లేకపోవటం, బీదల పట్ల మనస్సు ఉండటం. అలా ఉంటే దాన్ని సొదొమ రాజ్యంగా చూస్తాడు, దానిని మానవ నిర్మాణమైనటువంటి ఒక నగరంగా చూస్తాడు. కానీ ఆయన రాజ్యం నీ పొరుగు వారిని ప్రేమించటం, ఆయన రాజ్యం నీ దేవుడైన యెహోవాను ప్రేమించటం. కాగా 4వ వచనం మీరు చదివినటువంటి వాక్య భాగంలో నుంచి, కాగా అతడు ఇదిగో నా విందు సిద్ధపరచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను గాని వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకును మరి ఒకడు తన వర్తకమునకు వెళ్ళిరి. దేవుడు ఒక రాజ్యమును నిర్మిస్తాను అని చెప్పి అబ్రహామును పిలిచాడు. అబ్రహాము ఒక రాజ్యమును నిర్మించటం కోసం వస్తే ఒక నగరం పాడవటం చూశాడు. కానీ తన పిల్లల పిల్లలు ఇంకొక నగరానికి బానిసలుగా కొనిపోయారు. ఆ నగరం ప్రపంచాన్ని ఏలేటటువంటి ఐగుప్తు దేశం యొక్క నగరం, ప్రపంచానికి ఇప్పుడు కేంద్ర బిందువు. ఆ నగరంలో గొప్ప గొప్ప పిరమిడ్లు కడుతున్నారు. మా ఊర్లో ఏ విధంగా అయితే ఇప్పుడు కడుతున్నారో సేమ్ అలాగే అన్ని సంస్కృతులు ఇలాగే మొదలయ్యాయి, ఇలాగే హెచ్చయ్యాయి, అలాగే సర్వనాశనమయ్యాయి. భూమికి అంటుకున్నవాడే బతుకుంటాడు, పైకి వెళ్తాను అనేవాడు పైకే పోతాడు. భూమికి అంటుకోండి, బతుకుతారు. ఓ గొప్ప గొప్ప పిరమిడ్లు కట్టేస్తున్నారు. ప్రభు అన్నాడు, ఏమయ్యా నాకు అహం, వీళ్ళు దాసులు, వీళ్ళ మీద ఇంకా పని పెట్టండి, అన్నమేయకండి అని అన్నాడు. అవునా? సొదొమ గొమొర్రాలకు ఏం చేశాను నీకు తెలీదా? అదే చేస్తానన్నాడు 5 సార్లు. లెట్ మై పీపుల్ గో. నువ్వు అలా చేయటానికి వీల్లేదు, నా ప్రజలను పంపించు. ఇశ్రాయేలు ప్రజలపైన నువ్వు అలా ప్రతాపం చూపించడం కరెక్ట్ కాదు, వాళ్ళపైన అంత శ్రమ మంచిది కాదు, పంపించు అని అంటే అన్నాడు. 5వ తర్వాత నేను పంపిస్తాను బాబోయ్ అంటే కూడా నీ హృదయాన్ని నువ్వు చూస్తావు. ఇప్పుడు నీ కొమ్ములు ఎలా ఇరుగుతాయో నువ్వు చూస్తావు, నీ నోటి పళ్ళు ఎలా రాలుతాయో నువ్వు చూస్తావు. నువ్వు నీ కళ్ళ ముందు నా పసిబిడ్డను, నేను కన్న నా కుమారుణ్ణి, నా జ్యేష్ఠపుత్రుని నేను తీసుకెళ్ళిపోతా, గద్దరెక్కల మీద మోసుకుని తీసుకెళ్ళిపోతా.